హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనకు ఎస్ఎస్సి జీడీ 2024కు సంబంధించి వేకెన్సీస్ గురించి ఏ క్యాస్ట్ వారికి ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ కోర్సులో ఏ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఫీమేల్కి మేల్కి అండ్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎస్ఎస్సి జీడీ 2024లో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. సో నేను చాలా కష్టపడి ఈ పీపీటీ తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాదాపుగా 20,000కు పైగా వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకి కట్ ఆఫ్ అనేది దాదాపుగా చాలా వరకు తగ్గుతుంది. సో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో, ఎవరైతే మాకు ఫిజికల్ సెలెక్ట్ కామేమో అన్న భయంతో ఇన్ని రోజులు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఇదంటే మంచి అవకాశం. దాదాపు కొత్త నోటిఫికేషన్లో ఏసే అన్ని వేకెన్సీస్ అయితే ఈ దాంట్లోనే యాడ్ చేశారు. సో మీరు ఆల్రెడీ ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయినంత పెద్ద విషయం అన్నమాట ఇది. సో యాక్చువల్ అయితే మా నోటిఫికేషన్ మా తర్వాత నోటిఫికేషన్ కూడా 24,000 25,000 ఈ విధంగానే వేకెన్సీస్ ఉండే. సో మా దాంతో ఈక్వల్గా మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీకు 20,000 వేకెన్సీస్ కలిపారు. సో దీని ద్వారా ఏంటంటే మీకు 40,000కు పైగా వేకెన్సీస్ అవుతున్నాయి. సో దాదాపు చాలా కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో ప్రతి ఒక్కరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఎవరు కూడా మేము సెలెక్ట్ కాము అనే విధంగా ఆలోచించకండి. ఎందుకంటే మనకు భారీగా ఖాళీలు పెరిగినాయి. దాని ద్వారా మనకు చాలా చాలా కట్ ఆఫ్ అయితే తగ్గే విషయం ఉంది. ఓవర్వ్యూ మాట్లాడుకుంటే మనకి టోటల్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు 3,998 వేకెన్సీస్ అయితే టోటల్గా ఉన్నాయి. అండ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్కి మనకు హైయెస్ట్గా 1,892 అండ్ తెలంగాణ వాళ్ళకి 1,206 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మళ్ళా మనకి మేల్కి ఫీమేల్కి అయితే సపరేట్గా ఉన్నాయి. మీరు ఇవి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అండ్ మేల్కి సూపర్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా మనకి 2 కేటగిరీస్ వైజ్ మనకు వేకెన్సీస్ అయితే ఇస్తారు. దాంట్లో మనకు డిస్ట్రిక్ట్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. దాంట్లో నక్సల్ ఏరియాస్ అని సపరేట్ ఉంటాయి, జనరల్ ఏరియాస్ అని సపరేట్ ఉంటాయి. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నక్సల్ ఏరియాస్ ఏమని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ములుగు. ఈ జిల్లాలు మాత్రమే మనకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్గా పరిగణించబడతాయి. అండ్ ఇవి కాకుండా మిగతావన్నీ మనకి జనరల్ డిస్టిక్ లాగా అయితే మనకు కన్సిడర్ చేయబడతాయి. తెలంగాణ వాళ్ళ చూద్దాం. నేనైతే ఇక్కడ మనకు లిస్ట్ ప్రిపేర్ చేసిన కదా, ఈ లిస్ట్లో మనకి ఏంటంటే మనకి ఇక్కడ టాప్ కాలం ఒక రోలో ఏ కోర్సులో ఎన్ని ఉన్నాయనేది, దాని తర్వాత వర్టికల్లో మనకు కేటగిరీ వైజ్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ టోటల్ కూడా వేసాను. మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ఏ స్టేటు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు దాంట్లో ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు సపరేట్గా చూసుకోండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ మేల్ జనరల్ వాళ్ళకు వచ్చేసి మనకి 724 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 724 వేకెన్సీస్లో మనకి హయ్యెస్ట్గా బీఎస్ఎఫ్ నుంచి 237 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సిఎస్ఎఫ్ నుంచి 166, సిఆర్పిఎఫ్ నుంచి 138, ఎస్ఎస్బి నుంచి 41 అండ్ ఐటీబీపీ నుంచి 95, ఏఆర్ నుంచి 47 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు యూఆర్ వాళ్ళకు 268 అండ్ దాని తర్వాత హైయెస్ట్ ఓబీసీ వాళ్ళకు 171, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 112. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే హైయెస్ట్ చాలా మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎస్సీ వాళ్ళతో ఈక్వల్గా ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 133, 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా అయితే మేల్ జనరల్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి 724 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ మేల్ నక్సల్ విషయానికి వస్తే మనకి టోటల్గా 317 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 317 వేకెన్సీస్లో మనకు హైయెస్ట్గా బీఎస్ఎఫ్ నుంచి 84, దాని తర్వాత సిఎస్ఎఫ్ నుంచి 74, సిఆర్పిఎఫ్ నుంచి 59, ఎస్ఎస్బి నుంచి 40, ఐటీబీపీ నుంచి 43, ఏఆర్ నుంచి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు హైయెస్ట్ యూఆర్ నుంచి 108, దాని తర్వాత ఎస్సీ వాళ్ళకి 74, ఎస్టీ వాళ్ళకి 60, ఓబీసీ వాళ్ళకి 64, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 వేకెన్సీస్ ఉన్నాయి.
దాని తర్వాత తెలంగాణ ఫీమేల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనకి టోటల్ వేకెన్సీస్ 106 ఉన్నాయి. ఈ 106లో మనకు హైయెస్ట్ బీఎస్ఎఫ్ నుంచి 41 ఉన్నాయి. దాని తర్వాత సిఎస్ఎఫ్ నుంచి 30 ఉన్నాయి. దాని తర్వాత మనకి ఎస్ఎస్బి ఏటీబీపీ నుంచి 21 ఉన్నాయి. దాని తర్వాత ఎస్ఎస్బి నుంచి 8, ఏఆర్ నుంచి 4, దాని తర్వాత సిఆర్పిఎఫ్ నుంచి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ రకంగా చూసుకుంటే మనకి యూఆర్ వాళ్ళకు 35, ఓబీసీ వాళ్ళకు 30, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 26 అండ్ 3, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 12 వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్ జనరల్ తెలంగాణ వాళ్ళకి. అండ్ లాస్ట్ ఫైనల్గా మనకు ఫీమేల్ నక్సల్ తెలంగాణ వాళ్ళకి టోటల్గా 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 59 వేకెన్సీస్లో మనకి హైయెస్ట్గా బీఎస్ఎఫ్ నుంచి 21, దాని తర్వాత సిఎస్ఎఫ్ నుంచి 13, దాని తర్వాత ఎస్ఎస్బి నుంచి 14, ఐటీబీపీ నుంచి 8, దాని తర్వాత ఏఆర్ నుంచి 2 అండ్ సిఆర్పిఎఫ్ నుంచి కేవలం 1 పోస్టే ఉంది. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకి యూఆర్ వాళ్ళకు 31 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 15, దాని తర్వాత ఎస్సీ వాళ్ళకు 6 వేకెన్సీస్, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7 వేకెన్సీస్. అండ్ ఈసారి ఏంటంటే మనకి ఎస్టీ నక్సల్ ఫీమేల్ తెలంగాణ వాళ్ళకైతే వేకెన్సీస్ అనేవి ఏమీ కూడా లేవు. సో వాళ్ళకైతే బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ జనరల్ కేటగిరీ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకి టోటల్గా వీళ్ళకు 809 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 809 వేకెన్సీలో మనకి హైయెస్ట్గా వచ్చేసి బీఎస్ఎఫ్లో 203, దాని తర్వాత సిఎస్ఎఫ్లో 234, సిఆర్పిఎఫ్లో 184, ఎస్ఎస్బిలో 35, ఐటీబీపీలో 107 అండ్ ఏఆర్లో 46. టోటల్ అయితే 809 వేకెన్సీస్ అవుతున్నాయి. సో మనకు ఎప్పటిలాగానే యూఆర్ వాళ్ళకి 322 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఓబీసీ వాళ్ళకు 215 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 129, 56 అండ్ అదేవిధంగా యూడబ్ల్యూఎస్ వాళ్ళకి 87 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మేల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ విషయానికి వస్తే మనకు హైయెస్ట్గా 859 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు హైయెస్ట్గా బీఎస్ఎఫ్ నుంచి 251 అండ్ సిఆర్పిఎఫ్ నుంచి 197 అండ్ సిఎస్ఎఫ్ నుంచి 171, దాని తర్వాత ఎస్ఎస్బి నుంచి 38, ఐటీబీపీ నుంచి 117, ఏఆర్ నుంచి 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 156 అండ్ 56 అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 214 అండ్ యూఆర్ వాళ్ళకు 318, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 114 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హైయెస్ట్గా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ మేల్ నక్సల్ వాళ్ళకే ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 107 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకు హైయెస్ట్గా బీఎస్ఎఫ్ నుంచి 36 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఐటీపీపీ నుంచి 25 అండ్ దాని తర్వాత సిఎస్ఎఫ్ నుంచి అన్నిటికంటే ఎక్కువ 43 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు హైయెస్ట్గా యూఆర్ వాళ్ళకు 43 అండ్ ఓబీసీ వాళ్ళకు 28, మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ 19, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10. ఈ విధంగా అయితే ఫీమేల్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీరు ఏ అంటే బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ దేంట్లో మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. సో మీరైతే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో సో ఇక్కడైతే క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ నక్సల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 117 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు హైయెస్ట్గా 42 బీఎస్ఎఫ్ అండ్ 41 సిఎస్ఎఫ్ దాదాపు సేమ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత మనకు ఐటీబీపీ నుంచి 26 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత సిఆర్పిఎఫ్ నుంచి 2 వేకెన్సీస్, ఎస్ఎస్బి నుంచి 5 అండ్ ఏఆర్ నుంచి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో మనకు కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు హైయెస్ట్గా యూఆర్ వాళ్ళకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఓబీసీ వాళ్ళకి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకు హైయెస్ట్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకంటే ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఎస్టీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 17 వేకెన్సీస్. అండ్ ఇక్కడ మనకు ఎవరైతే ఫీమేల్ నక్సల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎవరైతే ఎస్సీ కేటగిరీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో వీళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ అయితే చాలా హైగా ఉన్నాయి. రైట్, ఫైనల్గా వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీఈడి 2024లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింకు అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింకు వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఫిజికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను.